ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్త సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలోనే అంగన్వాడీ, ఆశా, ఐకేపీ, వివోఏ, మిడ్ డే మీల్ వంటి రంగాలు కార్మికులు, కంపెనీల్లో పనిచేసే కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుండి ఉన్న 44 రకాల చట్టాల్లో 24 చట్టాలని 4 లేబర్ కోడ్స్ కింద మార్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ భవిష్యత్తులో కార్మిక వర్గానికి ఉరితాడు వంటివి. ఈ లేబర్ కోడ్స్ యజమానులకు అనుకూలం తప్ప కార్మికులకు అనుకూలమైనవి కాదు. మేడి పండు బయటికి బాగా కనపడినట్టు, లోన పురుగులు ఉన్నట్టు ఈ లేబర్ కోడ్స్ లోని అనేక లోపాలు అనేవి ఉన్నాయి. 8 గంటల పనిని 12 గంటలు చేస్తా ఉన్నారు. అలాగే కార్మికుడికి సౌకర్యాలు అనేవి, వెల్ఫేర్ అనేది అందులో లేదు. ఈరోజు ఈఎస్ఐ, పిఎఫ్ కాంట్రాక్టర్లు కట్టకపోయినా వాళ్ళ మీద చర్యలు అనేవి లేవు. మరోవైపు కార్మికులు కట్టు బానిసలుగా చేసే కనీసం సమయం అనేది లేకుండా పోతా ఉంది. అలాగే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతోటి పనిని ఈరోజు వర్క్ అవుట్ సోర్సింగ్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ చట్టాలు అనేవి ఉన్నాయి. స్కీములు రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఈ చట్టాలు ఎక్కడా కూడా అమల్లో కావు. ఎందుకంటే ఇప్పటి వరకు స్కీముల్లో అంగన్వాడీ, ఆశాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పి తీర్పు ఉంది. కానీ దీన్ని ఎక్కడా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. 18 నెలల కాలం నిండిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అంగన్వాడీకి, ఆశాకి, వివోఏకి, మిడ్ డే మీల్ కి జీతాలు పెంచుతా అన్నారు. ఎక్కడ పెంచారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏం చెప్తా ఉన్నారు? ఇక్కడ భూములన్నీ రైతుల భూములు తీసుకొని పరిశ్రమలకు ఇస్తాం, ఇక్కడ ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని చెప్తా ఉన్నారు తప్ప ఓటేసిన కార్మికులకి ఈరోజు నరకం చూపిస్తున్న పరిస్థితులు అనేవి ఉన్నాయి. భవిష్యత్తులో కార్మికులు మరిన్ని పోరాటాలకి సిద్ధపడతారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. పార్లమెంట్ లోని అక్కడ ఓటేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత శుద్ధులు చెప్తున్న పరిస్థితులు అనేది తెలుగుదేశం, జనసేన, వైసీపీ ప్రభుత్వాలు వ్యవహారం ఉన్నాయి. ఇది సరైనది కాదు. భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేము 42 రోజులుగా మేము సమ్మె చేసాము. సమ్మె చేసిన టైంలో నారా లోకేష్ గారు పాదయాత్ర నిమిత్తం నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అమ్మ టెంట్ లో కూర్చొని, అమ్మ మీరు బాధపడకండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన కనీసం 19 నెలలకి పైన అవుతుంది. కానీ అంగన్వాడీలు ఎక్కడ ఉన్నారన్నది కూడా మనకు తలంచలేదు. పైపెంచగా ఇంకా మాకు పనిభారం పెంచారు కానీ తగ్గలేదు. తర్వాత మాకు మట్టి పచ్చులు ఇస్తానన్నారు. మా ప్రాజెక్టులోనే 2 ఆయాలు చనిపోయారు. ఇప్పుడు ఎటువంటి మట్టి పచ్చులు రాలేదు. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఏమీ రాలేదు. ఇవి మీరు ఇచ్చిన హామీలే మేము నెరవేర్చమని మేము మాట్లాడుతున్నాం. కానీ మేమేమి గుర్తమ్మకోవట్లేదు, కోరట్లేదు. తర్వాత 18,000 రూపాయలు జీతం అన్నారు. 26,000 జీతాలు పెంచారు. సుప్రీంకోర్టు ప్రకారం 26,000 జీతం. ఈ రోజు 10 రూపాయలు పెట్టుకుంటే ఒక వాటర్ బాటిల్ రావట్లేదు. అలాంటిది 11,500 జీతంతో మా కుటుంబాన్ని, మా పిల్లల్ని మేము ఎలా చేసుకోవాలి? ఉదయం నుండి సాయంత్రం వరకు మేము చేసిన పనికి కూడా గుర్తించట్లేదు. సంక్షేమ పథకాలన్నీ ఆయన ఆటో డ్రైవర్, కానీ నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా అక్కడ ముద్రించబడడం వల్ల నాకు ఏ బెనిఫిట్ లేదు. నా పిల్లలు చదువుకున్న దానికి స్కాలర్ కూడా పడలేదు. ఈ రోజు 11,500తో పిల్లలు చదివించుకుంటారా? వాటికి తిండే తింటామా, ఇంట్లో కట్టుకుంటామా? మా బాధ ఏంటి అన్న? లోకేష్ అన్న, ఒక్కసారి మమ్మల్ని చూసి మా పరిస్థితి మీరు ఒక్కరోజు మా కోసం మాలా మీరు జీవించి చూడండి లోకేష్ అన్న. మా బాధలు ఏటో, మా బాధ సాధలు ఏటో మీరు అనిపించాలి అన్న. ఒక్కసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పారు. మేము వచ్చిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కష్టాలన్నీ పోతాయని చెప్పారు అన్న. ఒక్కసారి మా కాసి మీ ఎడమ కొన్ని ఇలా మాకు చూపించినా మేము పెద్దోళ్ళు అవుతాం అన్న. మా బిడ్డలు రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పిల్లల్ని కూడా అత్తమావులు పెన్షన్లు వస్తే అవి కూడా తీసేశారన్న. ఒక్కసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చంద్రన్న, ఒక్కసారి పవన్ అన్న, ఒక్కసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేకూరుస్తారని మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నామన్నా. ఈ అసెంబ్లీలోనైనా సరే మా గురించి కొంచెం ప్రస్తావన తీసుకొచ్చి మమ్మల్ని రోడ్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి లోపల పెడతారేమని మేము చిన్న ఆశతో ఉన్నామన్నా. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు కార్మికులకి చాలా ద్రోహం చేస్తున్నాయి. కాబట్టి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించబోతా ఉన్నాము.
ఈ 4 లేబర్ కోడ్ తీసుకురావడం ద్వారా కార్మికులకి అందరికీ మేలు జరుగుద్దని చెప్పి తప్పుడు ప్రచారం చేసినటువంటి మోడీ ప్రభుత్వం వాస్తవానికి కార్మికులు కట్టుబాల్స్గా మార్చి కార్పొరేట్ కంపెనీలు కొమ్ముగాయడానికి ఈ 4 లేబర్ కోడ్ తీసుకొచ్చింది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అంగన్వాడీ ఆశ వివోల యొక్క డిమాండ్ల పరిష్కారం కావాలి. 42 రోజుల పాటు సమ్మె చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మె యొక్క డిమాండ్లు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 20 నెలలు గడిచినా సరే హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నాడు. తక్షణమే అంగన్వాడీ ఆశలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.